హాయ్, దిస్ ఇస్ శ్రీనుకర్ణం ఫ్రమ్ గరుడ ప్రో. ఈ వీడియోలో మీకు ప్రీసెట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రీసెట్స్ అనేది మన వీడియో ఎడిటింగ్కి ఏ విధంగా ఉపయోగపడతాయని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికంటే ముందు అయితే మీరు ఈ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి. ఎలా అనిపిస్తున్నాయి మీకు ఈ వీడియోస్ అనేది దాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. యూట్యూబర్స్ కోసము, కంటెంట్ క్రియేటర్స్ కోసం, వీడియో ఎడిటర్స్ కోసం ఈ ఛానల్ రన్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రీసెట్స్ కోసం ఫస్ట్ అయితే మనం ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేసేసుకోండి. సో దీన్ని మనం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి మన ప్రీసెట్స్ అయితే. సో ఈ ప్రీసెట్స్ డౌన్లోడ్ చేసుకోగానే మనకి మోషన్ ప్రీసెట్ .rr అని కనబడుతుంది ఇది. ఓకే, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు మనకి మోషన్ ప్రీసెట్ .prf PSCT అని కనిపిస్తుంది కదా. సో అది మోషన్ ప్రీసెట్స్ అనమాట. ఓకే, ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాము. ప్రీసెట్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే విండోస్కి వెళ్ళండి. ఓకే, విండోస్కి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్స్కి వెళ్ళండి. Shift+7 అనేది షార్ట్ కట్ కీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కనబడుతుంది కదా ప్రీసెట్స్ అనేది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ప్రీసెట్స్ అని ఉంటుందన్నమాట. సో ఇంపోర్ట్ ప్రీసెట్స్ మీద క్లిక్ చేయండి. సో డెస్క్టాప్ మీద నేను పెట్టాను అది. సో ప్రీసెట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మోషన్ ప్రీసెట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఈ మోషన్ ప్రీసెట్స్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ చూడండి మోషన్ ప్రీసెట్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ఫస్ట్ అయితే నేను ప్రాజెక్ట్ ఫైల్ కోసం ఒక సీక్వెన్స్ తీసేసుకుంటున్నాను. సీక్వెన్స్కి వెళ్ళిన తర్వాత 19201080 తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత ఓకే చేసేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఒక వీడియో కూడా ఇంపోర్ట్ చేసుకుంటాను. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ మెట్ కీ తీసుకుంటాను, అంటే కలర్ మెట్, ఒక ప్లెయిన్ కలర్ మెట్ తీసుకుంటాను. ఓకే చేయండి. తర్వాత జస్ట్ ఏదో ఒక కలర్ తీసుకోండి. ఓకే, తర్వాత ఓకే చేసేసుకోండి. జస్ట్ దీన్ని టైం లైన్లో డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సంథింగ్ ఒక టైప్ చేస్తాను, ఏదో ఒకటి లైక్ గరుడ ప్రో అని టైప్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ మనకి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంది చూసారా. ఓకే, సో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఓపెన్ చేయాలంటే విండోస్కి వెళ్ళండి, ఎసెన్షియల్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేయండి. మనకి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ ఫాంట్స్ కనిపిస్తున్నాయి కదా, మౌంట్ షెరట్ అని కనబడుతుంది. ఇక్కడ నేను లెమన్ అనే ఫాంట్ పెట్టుకుంటున్నా, లెమన్. సో ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాన్ని కూడా ఆల్రెడీ వీడియో చేశాను, అక్కడి నుంచి అయితే మీరు వాచ్ చేయండి. ఓకే, సో కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేస్తున్నాను వైట్ కలర్కి. ఓకే, సో ఇక్కడ చూడండి సైజు కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మోషన్ అప్లై చేయాలనుకోండి. దీని ఇలా స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ టాగుల్ యానిమేషన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఒకవేళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద నుంచి పైకి వెళ్ళాలి అనుకుంటే పొజిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా బాటమ్కి తీసుకువెళ్తాము. బీకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత డిస్టెన్స్ పెట్టిన తర్వాత ఇలా అంటాం అనమాట. సో ఆటోమేటిక్గా మనకి మోషన్ అప్లై అవుతుంది. ఇలా కాకుండా మనం క్రియేటివ్గా మనకి ఇలాంటి మాన్యువల్గా చేయకుండా ఆటోమేటిక్గా మనం ఈ ప్రీసెట్స్ని అప్లై చేస్తే మనకు నచ్చినట్టుగా మోషన్ అయితే అవుతుంది. సో ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్స్కి వెళ్ళండి, ప్రీసెట్స్కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ నేను మోషన్ ప్రీసెట్స్కి అయితే వెళ్తున్నా. ఓకే, తర్వాత ఇన్ ఉంది కదా, ఇన్ అవుట్ అనమాట, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనమాట. స్టార్టింగ్లో ఉండాలా ఎండింగ్లో ఉండాలా అనే దానికి సంబంధించింది ఇది స్టార్టింగ్కి ఐ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి క్లిక్ చేస్తున్నాను. ఈ సింబల్ మర్చిపోతూ ఉంటారు చాలామంది, సైడ్కి క్లిక్ చేస్తారు, ఇక్కడ క్లిక్ చేయండి సరిపోతుంది. ఇక్కడ క్లిక్ చేయండి, తర్వాత బౌన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ బాటమ్ అని కనిపిస్తుంది చూసారా. సో ఈ బాటమ్ అని తీసుకొచ్చుకొని జస్ట్ ఈ టెక్స్ట్ మీద డ్రాగ్ చేయండి. కొంచెం టెక్స్ట్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాము. సో ఈ టెక్స్ట్ మీద ఇలా డ్రాగ్ చేయండి అంతే. ఇప్పుడు చూడండి, చూసారా మనకి ఏ యానిమేషన్ అప్లై చేయకుండానే మనకి వచ్చేసింది. సో ఇది ఇంత డిస్టెన్స్ ఉండబట్టి మనకి ఇలా వస్తుంది. అలా కాకుండా కొంచెం నేను స్పీడ్ ఇంకొంచెం తగ్గిస్తున్నాను. ఓకే, ఇప్పుడు అప్లై చేస్తున్నా, చూసారా. సో ఈ విధంగా మనకి టెక్స్ట్కి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక టెక్స్ట్ ఉంది. ఓకే, సో ఈ టెక్స్ట్కి ఇంకొకటి అప్లై చేస్తున్నాను, సెకండ్ది లెఫ్ట్ నుంచి రావాలనుకుంటున్నాను. చూడండి వచ్చిందా. సింపుల్గా మీరు యూట్యూబ్ వీడియోస్ ప్రమోట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇలా రైట్కి అప్లై చేస్తున్నా, అంటే రైట్ నుంచి వస్తుంది ఇది. ఓకే, తర్వాత ఇందులో చాలా ప్రీసెట్స్ ఉన్నాయి. ఇది టాప్కి వెళ్తున్నా, టాప్ మీద క్లిక్ చేస్తున్నా, ఇప్పుడు పైనుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ బాటమ్, అది షేక్లో వస్తుంది, ఇది నీట్గా ఇలా కింద నుంచి పైకి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి పాటు మనం ఒక మ్యూజిక్ అప్లై చేద్దాం.
మ్యూజిక్ అప్లై చేసామనుకోండి ఇంకొంచెం అంటే సౌండ్ కానీ ఏదైనా అప్లై చేస్తే ఇంకొంచెం బెటర్గా మనకి అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి దీన్ని ఇలా డ్రాగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఈ ఎఫెక్ట్ అప్లై చేయగానే మనకి చాలా నీట్గా కనిపిస్తుంది మనకి చూడండి. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రీషెట్స్ అయితే ఉపయోగపడతాయి. నా అప్కమింగ్ క్లాస్లో ఇంకా బెటర్ ప్రీషెట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ప్రీషెట్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ప్రీషెట్స్ అనేది ఇంపోర్ట్ చేయడమే కాదు, మనము ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోషన్ ప్రీషెట్స్ ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ ప్రీషెట్స్ అంటే సేమ్ మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో అదే ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. సో మీరు ఎవరికైనా పంపించాలనుకున్నా లేదా ఫ్యూచర్లో మీకు సేవ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఈ రోజు వీడియో. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ Garuda Pro and don't forget to follow on Instagram. Signing off, Srinivakaran. Jai Hind.